మన జీవితాల్లో కూడా మనుషులు ఎప్పుడెప్పుడా వీళ్ళు ఓడిపోతారు, ఎప్పుడెప్పుడా వీళ్ళు పడిపోతారు. బాగానే ఉంది, ఇంత జయము పొందుకున్నారంట, వీరి గురించి ఏ చెడ్డ సమాచారం వస్తుంది, ఏ విమర్శన వస్తుంది, ఎవరు వీరికి కీడు ఉద్దేశించారు, వీరంతా పోగొట్టుకోవాలని ఫర్గెట్ అబౌట్ అవుట్ సైడర్స్. మన బంధువులు, మన రక్త సంబంధులు ఎదురు చూస్తుంటారండి. మన జీవితం ఎప్పుడు నాశనం అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అర్థమైందా మనుషుల బుద్ధి? మనుషులు ఎప్పుడంతే, ఒక నిమిషము రాలేసి కొడదామంటారు, ఇంకో నిమిషము నువ్వే రాజు, నువ్వే మాకు కావాలి, నువ్వే మాకు అంటారు. ఒక నిమిషం యేసు ప్రభుని వస్తన్నా మా రాజా మమ్మల్ని రక్షించన్నారు, అదే మనుషులు ఏమన్నారు తెలుసా? సిలువేయండి. అది మనుషుల బుద్ధి. అందుకనే మనుషులు మెప్పిస్తా అంటే ఎగిరిపోకండి, పైన తేలిపోకండి. మనుషులు కృంగదీస్తే, విమర్శిస్తే కృంగిపోకండి. ఎందుకంటే మనుషుల స్వభావం ఫికిల్, ద్విమనస్కులు, రెండు మనసులు కలిగిన వారు కాబట్టి ఎక్కించినంత మాత్రము పొంగిపోకూడదు, తగ్గించినంత మాత్రం కృంగిపోకూడదు. దేవుడి పైన ఆధారపడి